హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏంటి థింగ్స్ అన్నీ అని చూస్తున్నారా? ఇవన్నీ నేను మా ఇంట్లో థింగ్స్ అన్నీ ఆర్గనైజ్ చేసుకోవడానికి తీసుకున్న సెల్ఫ్ ఆర్గనైజర్స్ అండి. ఇవి నాకు బాగా యూస్ఫుల్గా అనిపించింది, అందుకే ఈ వీడియో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇందులో చాలా రకాలు ఉన్నాయి. ఫస్ట్ ఈ కలర్ ఉన్న సెల్ఫ్ ఆర్గనైజర్స్ చూపిస్తున్నానండి. చూస్తున్నారు కదా, ఇందులో 1 2 3 4 5 పార్టీషన్స్ ఉన్నాయి. ఇందులో 3 కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి. నేను ఇవి అమెజాన్లో పర్చేజ్ చేశాను. ప్లాస్టిక్ క్వాలిటీ చూస్తున్నారు కదా, కట్లు కట్లు మోడల్ తోటి చాలా బాగా వచ్చింది. కింద ఇది మనం ట్రే పెట్టినప్పుడు జరగకుండా ఉండడానికి 4 సైడ్లు వాళ్ళు సన్నగా గీతల్లాగా ఇచ్చారు. దీని క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. థిక్నెస్ ఆఫ్ ద ప్లాస్టిక్ చాలా బాగుంది అండ్ స్మూత్గా కూడా ఉందండి. హార్ష్గా లేదు, అంటే మన గీతలు పడేది ఏమీ లేదు. ఈ మధ్యలో లేయర్స్ ఇచ్చారు కదా పార్టీషన్స్, అవి మూవ్ అవ్వండి అసలు. దీని డీప్ కూడా చూపిస్తున్నాను మీకు, చాలా బాగా నచ్చింది నాకు. ఇందులో వైట్ అండ్ గ్రీన్ పీచ్ కలర్ తీసుకున్నాను. నేను ఇందులో థింగ్స్ ఎలా పెట్టుకున్నాను, ఇవి నాకు ఎలా యూజ్ అవుతున్నాయో నేను మీకు ఈ డీటెయిల్ వీడియో పోస్ట్ చేయాలనుకున్నాను. నేను వీటిని డ్రాలో, అంటే కాస్మెటిక్ ఐటమ్స్కి, మా పాప స్టేషనరీకి, ఇలా ఇంట్లో చిన్న చిన్న థింగ్స్ ఉంటాయి కదా, డ్రాలో పడేస్తూ వాటి కోసం వెతకడం కష్టం అవుతుంది. అందుకే ఇవి ఆర్గనైజ్డ్గా ఉంటాయని చెప్పి ఇవి తీసుకున్నాను. నాకు ఇవి క్వాలిటీ బాగా నచ్చాయి, అందుకనే ఇంకా చాలా పర్చేస్ చేశాను. ఇవన్నీ వీడియో మీతో షేర్ చేసుకోవాలనిపించింది. చూస్తున్నారు కదా, అది పార్టీషన్ మూవ్ అవ్వదు, ఇది కంప్లీట్గా స్టిక్ అయ్యే ఉంటుంది. ఇందులో నేను ఆల్మోస్ట్ 8 సెల్ఫ్ ఆర్గనైజర్స్ తీసుకున్నాను. ఇది మీకు శాంపుల్గా చూపిస్తున్నాను, నా దగ్గర ఉన్న థింగ్స్ నేను ఎలా పెట్టుకున్నాను అనేది. మీ ఐడియాస్ ప్రకారం, మీ ఇంట్లో ఉన్న థింగ్స్ ప్రకారం మీరు కూడా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. యూస్ఫుల్గా ఉంటుంది అండ్ ఐటమ్స్ అన్నీ మనకు విజిబుల్గా ఉంటాయి అండ్ ఈజీగా మనం తీసుకోవచ్చు. చాలా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు మన దగ్గర ఉన్న ఐటమ్స్ అన్నీ. ఇది వచ్చేసి నేను మా పాప థింగ్స్ అన్నీ, తనవి మేకప్ ఐటమ్స్ ఉంటాయి కదా, అంటే క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్, కాస్మెటిక్స్, అవన్నీ అందులో టైప్స్ని బట్టి నేను ఆర్గనైజ్ చేసి పెట్టుకున్నాను. ఇలా మీకు శాంపుల్గా చూపిస్తున్నాను ఐడియా కోసము. చూస్తున్నారు కదా, నేను ఆల్మోస్ట్ ఒక 8 వరకు తీసుకున్నాను ఈ కలర్లో. ఇప్పుడు ఇందులో మీకు ఇందాక చూపించినవేమో ఓన్లీ 1 లైన్ సెల్ఫ్ ఆర్గనైజర్స్. ఇక్కడ వచ్చేసరికి డబుల్ లేయర్ సెల్ఫ్ ఆర్గనైజర్స్ అండి. చూస్తున్నారు కదా, దీని విడ్త్ కానీ దీంట్లో పార్టీషన్స్ కానీ ఎక్కువగా ఉన్నాయి కానీ ఇక్కడ మాత్రం వీటి డీప్ మాత్రం తక్కువగా ఉంది. ఇందాకటితో పోల్చుకుంటే వాటిలో వచ్చిన పార్టీషన్ స్పేస్ ఎక్కువగా ఉంది, వీటి స్పేస్ తక్కువగా ఉంది. ఇక్కడ కార్నర్లో చూస్తున్నాం కదా, 4 గీతలు ఇచ్చారు కదా, డ్రాలో పెట్టినప్పుడు ఇవి మూవ్ అవ్వవు. మనం వీటిని మూవ్ చేస్తేనే మూవ్ అవుతాయి. మనం డ్రా తీసినప్పుడు కూడా ఆ స్పీడ్కి కూడా ఇవి మూవ్ అవ్వవు అన్నట్టు, అందుకే ఇలా ఇచ్చారు. చాలా బాగుంది. ఇది కూడా సేమ్ మెటీరియల్ అండి, ప్లాస్టిక్ క్వాలిటీయే ఇచ్చారు సేమ్, కానీ ఇందులో 2 లేయర్స్ అన్నట్టు. ఇక్కడ నేను మా పాపది స్టేషనరీ ఐటమ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి కదా, అందుకని నేను స్టేషనరీ స్టోర్ చేసి పెట్టుకున్నాను. అంటే తనకి ప్రాజెక్ట్స్ వచ్చినప్పుడు మనం ఈజీగా చేసుకోవచ్చు. అన్నీ ఒక్కొక్కటి తీసుకొని కూర్చోలేం కదా, ఒక్కొక్కటి దానికోసం అన్నీ ఒకటేసారి తెచ్చుకోవచ్చు. ఈ బాక్స్ ఒకటిసారి తెచ్చుకొని మనం ప్రాజెక్ట్ వర్క్ ఈజీగా చేసుకోవచ్చు. ఇవే కాదండి, మెడిసిన్సే కానీ, జెంట్స్ ఐటమ్సే కానీ, లేకపోతే కీస్, లాక్స్, ఇలా చాలా థింగ్స్ మనము ఆర్గనైజ్గా పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను తీసుకుందేమో ట్రాన్స్పరెంట్ సెల్ఫ్ ఆర్గనైజర్స్. అంటే కొందరికి కలర్ అస్సలు ఇష్టం ఉండదు, అంటే చూడడానికి ఆడుగా ఉంటుందేమో, మనకు నచ్చిన కలర్స్ అందులో లేవు అనిపించిన వాళ్ళు ఇలా ట్రాన్స్పరెంట్ కలర్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇవన్నీ నాకు స్టిచ్చింగ్ మెటీరియల్స్ అన్నీ స్టోర్ చేసి పెట్టుకోవడానికి ట్రాన్స్పరెంట్ కలర్స్ తీసుకున్నాను. నార్మల్గా టైలరింగ్ చేసే వాళ్ళకు కూడా థ్రెడ్స్ అని, నీడిల్స్ అని, ఇలా చాలా ఐటమ్స్ ఉంటాయి కదా, అవి కూడా మనము ఈ సెల్ఫ్ ఆర్గనైజర్స్తో మనం ఈజీగా ఆర్గనైజ్గా పెట్టుకోవచ్చు. అండ్ ఇవి బడ్జెట్ ఫ్రెండ్లీ అండి, కాస్ట్ కూడా పెద్దగా ఏమి లేదు, చాలా తక్కువ బడ్జెట్లోనే మనకు అవైలబుల్లో ఉన్నాయి. ఈ ట్రాన్స్పరెంట్ ఆర్గనైజర్స్లో మాత్రము డిఫరెంట్ స్పేసెస్, డిఫరెంట్ సైజెస్, హారిజెంటల్గా కొన్ని, వర్టికల్గా కొన్ని, ఇందులో సైజెస్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇంకా చాలా వెరైటీస్, చాలా సైజెస్తో మనకి ఆన్లైన్ స్టోర్స్లో అవైలబుల్ ఉన్నాయి. పూజ దగ్గర మనకి డిఫరెంట్ ఐటమ్స్ కూడా ఈజీగా ఆర్గనైజ్ చేసి పెట్టుకోవచ్చు. అంటే అగరబత్తులు, కర్పూరము, పసుపు, కుంకుమ,
ఇలాంటివి ఇందాక ట్రేలో పెట్టుకోవచ్చు. ఇవైతే జెంట్స్కి వాళ్ళది బాస్ బర్డ్స్ అలాంటి థింగ్స్ ఉంటాయి కదా, అవన్నీ ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు చూపించేది సెల్ఫ్ మ్యాట్ అండి. ఈ సెల్ఫ్ మ్యాట్స్లో చాలా రకాలు ఉంటాయి. వాషబుల్ ఉంటాయి, నాన్ వాషబుల్ ఉంటాయి, డీప్ ఎక్కువ ఉంటుంది, తక్కువ ఉంటుంది. డిజైన్స్ కూడా చాలా రకాలు ఉంటాయి. కొన్ని ఏమో వాటర్ ప్రూఫ్ ఉంటాయి, కొన్ని అసలు వాటర్ ప్రూఫ్ ఉండవు. ఇవన్నీ మనం పర్చేస్ చేసేటప్పుడే చూసుకోవాలండి. నేను ఇవి కిచెన్ కోసం తీసుకున్నాను. ఇవి వాషబుల్, స్పాంజ్ క్వాలిటీ ఉంటుంది కదండి, అలా ఉంటుంది. ఫ్రిడ్జ్లో కూడా మనం లేయర్స్ లాగా కట్ చేసి పెట్టుకోవచ్చు. కిచెన్లో అయితే వార్డ్రోబ్స్ డీప్ తక్కువగా ఉంటుంది కదా, నేను వాటి కోసం తీసుకున్నాను. అంటే డబ్బాలు, పప్పు డబ్బాలు, పసుపు డబ్బాలు ఇవి ఉంటాయి కదా, అవన్నీ పెట్టుకోవడానికి, గ్రాసరీస్ డబ్బాలు పెట్టుకోవడం కదా, ఆ డబ్బాలు పెట్టుకోవడానికి నేను ఈ మ్యాట్ తీసుకున్నాను, స్కై బ్లూ కలరు. ఈ మ్యాట్స్ని మనము ఫ్రిడ్జ్లో కూడా యూజ్ చేసుకోవచ్చండి. వాషబుల్ అని చెప్పాను కదా ఇందాక మీకు. ఇక్కడ సైజ్ కూడా మెన్షన్ చేశారు చూడండి, డీప్, దాని లెంత్ మీటర్ వైజ్గా ఉంటుంది. మీటర్స్ ఎక్కువ సెలెక్ట్ చేసుకుంటే ప్రైస్ ఎక్కువ ఉంటుంది. ఇందులో చాలా రకాల డిజైన్స్ కూడా ఉంటాయి. మనం డ్రాస్లో కూడా సెల్ఫ్ ఆర్గనైజర్స్ కొనకపోతే ఇది మ్యాట్ వేసుకొని మన థింగ్స్ ఈజీగా పెట్టుకోవచ్చు. అన్ని రకాల సెల్ఫ్స్లో ఈ మ్యాట్స్ మనం ఈజీగా పెట్టుకోవచ్చండి. దీనివలన మనం సెల్ఫ్స్ నీట్గా ఉంటుంది అండ్ చూడడానికి చాలా ఆర్గనైజ్డ్గా క్లాసీ లుక్ ఉంటుంది. వీటిని ఎలా యూజ్ చేయాలి, ఎలా కట్ చేయాలి అనేది వాళ్ళు మనకు అక్కడ మెన్షన్ చేశారు ఫొటోస్లో. ఇక్కడ వచ్చేసరికి ఇంకొక సెల్ఫ్ మ్యాట్ అండి, ఫ్లోరల్ ప్రింట్లో తీసుకున్నాను. ఈ ఫ్లోరల్ ప్రింట్ ఎందుకు తీసుకున్నానంటే ఇందులో కంప్లీట్గా కొంచెం ఫ్లవర్స్ పింక్ కలర్తో వచ్చింది కదా. మా పాపకి పింక్ అంటే చాలా ఫ్యాంటసీ. తన రూమ్ కూడా పింక్ వార్డ్రోబ్స్ పింక్ కలరే చేపించాము. సో వాటికి మ్యాచ్ అవుతుందని చెప్పి నేను ఇది తీసుకున్నాను. ఇది నేను 10 మీటర్స్ లేయర్ తీసుకున్నానండి. ఇది చూడండి ఎన్ని లేయర్స్ వచ్చాయో. నేను ఇందాక చెప్పినట్టుగానే మనం ఎన్ని మీటర్స్ సెలెక్ట్ చేసుకుంటే దాన్ని బట్టి మనకి ప్రైస్ ఛార్జ్ అవుతుంది కదా. ఇవి వాష్ చేయడానికి లేదండి, జస్ట్ వీటిని క్లీన్ చేసుకోవచ్చు. అంటే వీటి మీద దుమ్ము పడినప్పుడు మనం వెట్ క్లాత్ కానీ డ్రై క్లాత్ కానీ పెట్టి వీటిని తుడుచుకోవచ్చు. దీని డీప్ ఎక్కువగా ఉంది, ఎందుకంటే మనకి బట్టలు పెట్టుకునే వార్డ్రోబ్ డీప్ ఎక్కువగా ఉంటుంది కదా. నేను దాని సైజుని చూసుకొని అక్కడ వాళ్ళు మెన్షన్ చేసిన మెజర్మెంట్స్ ప్రకారం నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను. నాకైతే ఈ డిజైన్ చాలా బాగా నచ్చింది. ఇందులో కూడా చాలా రకాల డిజైన్స్ ఉన్నాయి ఈ రోల్స్లో కూడా. నేను మా పాపది వార్డ్రోబ్ ఇందాక చెప్పాను కదా పింక్ కలర్ అని, అందులో నేను ఇది సెట్ చేసుకున్నాక ఎలా వచ్చింది అవుట్పుట్ అని మీకు ఐడియా కోసం అని చూపిస్తున్నాను. ఇప్పుడు మనము థింగ్స్ పెట్టేటప్పుడు కానీ, క్లాత్స్ పెట్టేటప్పుడు కానీ, ఇది మ్యాట్ మనకి కదలకు ఉండటానికి నేను ప్లాస్టర్ అతికిచ్చాను. ఆ ప్లాస్టర్ కూడా అవతల వాళ్ళకి విజిబుల్గా ఉండకుండా, ప్లాస్టర్ పెట్టింది కూడా తెలియకుండా ఉండటానికి నేను కొంచెం హైడింగ్ టైప్లో ప్లాస్టర్ వేశాను. చూడడానికి నీట్గా ఉంటుంది. ప్లాస్టర్ కనిపిస్తే అంత డీసెంట్ లుక్ ఉండదు కదా. ఇక్కడైతే నాకు ప్లాస్టర్ వేయచ్చు, మరి ఇక్కడ నాకు ప్లాస్టర్ వేయడానికి ఛాన్స్ లేదు. సో మనం గిఫ్ట్ ప్యాక్ చేస్తే ఎలా చేస్తామండి, వాటిపైన బౌ పెడితే ఆ టైప్లో నేను ప్లాస్టర్ని రోల్ చేసి ఈ మ్యాట్ కింద పెట్టాను. చూడండి నాకు తీయడానికి రావట్లేదు, ఎందుకు, నేను లోపల ప్లాస్టర్ వేశాను. అది నేను ఇక్కడ ఓపెన్ చేసి చూపిస్తేనే తెలుస్తుంది. ఇది ఎందుకు పెట్టానంటే మనం పెద్ద పెద్ద లగేజ్ బ్యాగ్స్ పెట్టినప్పుడు ఆ మ్యాట్ కదలకుండా ఉంటుంది స్టిఫ్గా, ఇంకా మనకి మళ్ళీ మళ్ళీ తీయడానికి ఉండదు, చినిగిపోదు. ఇక్కడ మీకు కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. లోపలికని పెట్టాను ప్లాస్టర్, విజిబుల్ ఉండకుండా పెట్టాను. చాలా నీట్గా కనిపిస్తుంది. వార్డ్రోబ్లో న్యూస్ పేపర్ వేయడం కన్నా డ్రెస్సింగ్ టేబుల్లో కూడా నేను ఇలా సెట్ చేసుకున్నాను. ఇవి స్టోరేజ్ ఆర్గనైజర్స్ ఎలా పెట్టుకున్నానో చూపిస్తున్నాను. ఇది మా కిచెన్లో వార్డ్రోబ్ కలర్ అండి. అందులో కూడా నేను సెల్ఫ్ మ్యాట్ వేశాను చూడండి. సేమ్ కలర్ వేసుకుంటే అందంగా కనిపిస్తుంది. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.